హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, కృపాక్షేమను మీ వెంట వచ్చును గాక. మరి నువ్వు జీవించే సంవత్సరంలో అధికమవును గాక. బర్త్డే జరుపుకుంటున్నారు, మ్యారేజ్ జరుపుకుంటున్నవారు జీవించే సంవత్సరంలో అధికమవును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, కృపాక్షేమలు మీ వెంట వచ్చును గాక. ఈ బేతేలు ప్రార్థన మందిరం తరపున వేకువ జామున చొక్కవలే మీరు ఉందరు గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, మరి జెఫన్యా గ్రంథం 3:17 చూసినట్లయితే, జెఫన్యా గ్రంథం 3:17 చూసినట్లయితే, మరి నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. మరి మీ దేవుడు, మరి నీ దేవుడైన యెహోవా మీ మధ్య, దేవుడిని బిడ్డలారా, ఈరోజు మనతో మాట్లాడుతున్న వాక్యం చూసినట్లయితే, మరి దేవుడైన యెహోవా మన మధ్య ఉన్నాడు కనుక ఆయన మిమ్మల్ని రక్షిస్తానంటున్నాడు. నీ అప్పుల నుంచి, నీ సమస్యల నుంచి విడిపించును గాక. ఆయన నిన్ను రక్షించును గాక. నీ ఆవర్సతల కొరతల నుంచి నిన్ను రక్షిస్తానంటున్నాడు. నీ అప్పుల నుంచి, అన్నిటి నుంచి నిన్ను నువ్వు భయపడని అవసరమే లేదు. నీ భయములన్నిటి నుంచి కూడా నిన్ను రక్షిస్తానంటున్నాడు. మీ మధ్యన ఉన్నాడు కనుక ఆయన శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన శక్తిమంతుడు. ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు అప్పుల నుంచి, అన్నిటి నుంచి. ప్రభా, ఎంతమంది అయితే లైవ్ వీడియో చూస్తున్నారో దీవించండి ప్రభానైనా. ప్రభా, అనారోగ్యంతో బిడ్డలు ఉన్న వారిని విడిపించండి యేసునామములో. ప్రభానైనా స్వస్థత, కాలు మొదలుకొని స్వస్థత కలుగును గాక. గర్భఫలం లేని బిడ్డలకు యేసునామములో గర్భఫలం వచ్చును గాక. అలాగే మీ కుటుంబంలో రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగును గాక. విడిపోయిన కుటుంబాలకు కట్టబడును గాక. నీ బిజినెస్లో, నీ సేవలో, మరి నీ పరిచర్యలో, నీ చదువులో 30 60 వర్ధిల్లదు గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కృపాక్షేమం మీ వెంట వచ్చును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో, మరి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మరి సబ్స్క్రైబ్ చేసుకుని బిడ్డలుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నాకు తెలియచేయండి. దేవుడు నన్ను అభిషేకించిన రీతిగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. అలాగే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి జెఫన్యా 3:17, మరి మీ మధ్యన, మరి దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు కనుక నువ్వు భయపడకము, మరి నిన్ను రక్షిస్తానంటున్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన నిన్ను రక్షిస్తానంటున్నాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించను గాక. నీ పనుల్లో, నీ బిజినెస్లో అభివృద్ధి చెందదు గాక. ఏ కొండల తట్టు ఆకాశం వైపు కళ్ళెత్తి చూసినప్పుడు యెహోవా నీకు సహాయం కలుగును గాక. బేతేలు ప్రార్థన మందిరం తరపున ఎక్కువ జామున చొక్కవాలి మీరు అందరు గాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.